వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ యాప్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 9642228718 and 8354845678. సో పజల్స్లో మనకున్నటువంటి నెక్స్ట్ టైప్ వచ్చేసి సెలక్షన్ బేస్డ్ అనమాట. ఈ సెలక్షన్ బేస్డ్లో మనకు ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తూ ఉంటారంటే, సో కొంతమంది అబ్బాయిలు ఉంటారు, కొంతమంది అమ్మాయిలు ఉంటారు. ఓకే, సో లేకపోతే ఒక ఆఫీస్ తీసుకుంటాడు, ఆ ఆఫీస్లో వచ్చేసి సో ఇంతమంది మేల్స్ ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, ఇంతమంది ఓకే సో ఫీమేల్స్ ఉన్నారు, అంటే ఆడవాళ్ళు ఉన్నారు. వీళ్ళలో నుంచి మనం ఒక టీంని తీసుకోవాలి, ఆ టీంలో వచ్చేసి ఇంతమంది అబ్బాయిలు, ఇంతమంది అమ్మాయిలు ఉండాలి అని చెప్పి కొన్ని కండిషన్స్ ఇచ్చేస్తారనమాట. ఆ కండిషన్ని ఆధారం చేసుకొని వాడు ఎంతమంది టీంని అయితే మనకు తీసుకోమని చెప్తాడో అంతమంది కలిగినటువంటి టీంని మనము తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఆన్సర్ చేయాలి అంటే ఒకటి ఓకే సో మనకు వచ్చేసి ఈ కండిషన్స్ అన్నీ కూడా మన మైండ్కి ఎక్కించుకోవాలి. ఓకే, సో ఈ కండిషన్స్ మన మైండ్కి ఎక్కించుకోవాలి. సో అప్పుడు మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ అయినా చేయొచ్చు. ఓకే, సో కొన్నిసార్లు మనకు అరేంజ్మెంట్ కూడా చేయాల్సి వస్తుంది అనమాట. సో అరేంజ్మెంట్ ఎప్పుడు చేయాలి అంటే మనకు ఎంతమంది అమ్మాయిలు ఉండాలి, ఎంతమంది అబ్బాయిలు ఉండాలి అని చెప్పి ప్రశ్నలో మనకు కనుక చెప్పాడు అంటే అలాంటప్పుడు అరేంజ్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఆప్షన్స్ కనుక మనకు హెల్ప్ చేస్తున్నాయి అంటే ఓకే అంటే ఎలిమినేట్ చేయడానికి అనమాట. అలాంటప్పుడు మనము ఆప్షన్ ఎలిమినేట్ చేసి చాలా తొందరగా కూడా మనం ఆన్సర్ పెట్టచ్చు. సో చూద్దాం, ఈ రెండు రకాలుగా కూడా మనకు ప్రశ్నలు ఉంటాయి. సో ఈ రెండు రకాలు కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, సో మొదటి ప్రాబ్లం ఏమంటున్నాడు, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 5 వరకు స్టడీ ద ఫాలోవింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో 8. సో ఫ్రమ్ అమాంగెస్ట్ 6 బాయ్స్, మొత్తం అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, 6 మంది ఉన్నారంట. ఓకే, సో మొత్తం అబ్బాయిలు 6 మంది ఉన్నారు. ఫ్రమ్ అమాంగెస్ట్ 6 బాయ్స్ ABCDE అండ్ EF. సో అండ్ 5 గర్ల్స్, మొత్తం గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు ఎంత ఉన్నారు, సో 5 మంది ఉన్నారనమాట. ABCDE అండ్ EF, ఏ నుంచి F వరకు అబ్బాయిలు ఉన్నారు, P నుంచి T వరకు PQRST, సో T వరకు ఓకే అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళు 6 మంది, వీళ్ళు 5 మంది అనమాట. ఓకే, ఏ టీమ్ ఆఫ్ 6 ఈజ్ టు బి సెలెక్టెడ్ అండర్ ద ఫాలోవింగ్ కండిషన్. మొత్తం ఒక టీంలో ఎంతమంది ఉండాలి, ఏ టీమ్ ఆఫ్ 6 మెంబర్స్. ఒక టీంలో 6 మంది ఉండాలంట. ఆ 6 మందిని మనం ఏ విధంగా తీసుకోవాలి, ఓకే అంటే అమ్మాయిలను ఎంతమంది తీసుకోవాలి, అబ్బాయిలను ఎంతమంది తీసుకోవాలి, ఎవరు ఉంటే ఎవరు ఉండరు, ఎవరు ఉంటే ఎవరు ఉండాలి అనేటువంటి కండిషన్స్ కొన్ని మనకి ఇస్తాడో ఆ కండిషన్ చూసుకొని మనము ఓకే ఆన్సర్ అయితే చేద్దాం అనమాట. సో మొదటి కండిషన్ ఏమంటున్నాడు, ఫస్ట్ కండిషన్ ఏ అండ్ డి హ్యావ్ టు బి టుగెదర్. ఓకే అంటే ఏని గనక తీసుకున్నాము అంటే టీంలో డీని కూడా తీసుకోవాలి, వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి అని చెప్పి దాని అర్థం అనమాట. ఓకే, సో తర్వాత రెండవ కండిషన్ ఏమంటున్నాడు, సి కెనాట్ గో విత్ ఎస్. ఓకే అంటే ఒక టీంలో కనుక మనం సి కనుక తీసుకుంటే ఎస్ని తీసుకోకూడదు, లేకపోతే ఎస్ని తీసుకుంటే సిని తీసుకోకూడదు అని చెప్పి రెండవ కండిషన్ యొక్క అర్థం అనమాట. మూడో కండిషన్ ఏమంటున్నాడు, ఎస్ అండ్ టీ హ్యావ్ టు బీ టుగెదర్. ఒకవేళ ఎస్ని కనుక తీసుకుంటే, ఎస్ అనేటువంటి అమ్మాయిని కనుక తీసుకుంటే టీ అనేటువంటి అమ్మాయిని కూడా మనము తీసుకోవాలి, వీళ్ళిద్దరూ కలిసి ఇంకే ఉంటారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో తర్వాత నాలుగో కండిషన్ ఏమంటున్నాడు, బి కెనాట్ బి టీమ్డ్ విత్ ఈ. బి అనేటువంటి అబ్బాయిని కనుక తీసుకుంటే ఈ అనేటువంటి అబ్బాయి ఆ టీంలో ఉండడు అనమాట. ఇలాంటి సందర్భాలు మనకు రియల్ లైఫ్లో కూడా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు అనమాట. సో కొంతమందికి పడదనమాట, వాళ్ళు ఉంటే మేము ఉండము, మేము వస్తే ఇంకే వాళ్ళు రాకూడదు అని చెప్పి ఇలాంటి కండిషన్స్ పెట్టుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, సో ఇంకొక సందర్భంలో ఎక్కడ చూస్తామంటే మనము ఫంక్షన్స్ అప్పుడు అనమాట, పెద్దవాళ్ళు కూడా ఓకే సో ఆ ఇంట్లో వాళ్ళు వచ్చారంటే మేము రాము, మా కాలు కూడా పెట్టము అని చెప్పి ఓకే సో ఇలాంటి సో చాలా కండిషన్స్ మనకు ఉంటాయన్నమాట. సో అలాంటి ప్రాబ్లమే ఇదనమాట. సో చూద్దాం. సో ఐదో కండిషన్ ఏమంటున్నాడు, డి కెనాట్ గో విత్ పి. డీని కనుక తీసుకుంటే, డి అనేటువంటి అబ్బాయిని కనుక తీసుకుంటే పి అనేటువంటి అమ్మాయిని మనము తీసుకోకూడదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో తర్వాత బి అండ్ ఆర్ హ్యావ్ టు బి టుగెదర్. బి అనేటువంటి అబ్బాయిని తీసుకుంటే ఆర్ అనేటువంటి అమ్మాయి ఖచ్చితంగా ఆ టీంలో ఉండాలి. ఓకే, సో మేబీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏమో మనకేం తెలుసు. ఓకే, సో వాళ్ళ విషయాలు రైట్. సో తర్వాత వచ్చేసి ఏడోది చూద్దాం, సి అండ్ క్యూ హ్యావ్ టు బి టుగెదర్. ఓకే, ఇది ఇంకొక జంట అనమాట. సిని కనుక తీసుకుంటే, సి అనేటువంటి అబ్బాయిని కనుక తీసుకుంటే ఖచ్చితంగా క్యూ అనేటువంటి అమ్మాయిని కూడా ఇంకే తీసుకోవాలని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇవి మనకి ఇచ్చినటువంటి కండిషన్స్. ఈ కండిషన్స్ని ఆధారం చేసుకొని మనము ప్రాబ్లమ్స్ ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది చూద్దాం. ఈ కండిషన్స్ ఒకసారి మనము తెలుగులో కూడా ఇంకే సో చూసేద్దాం. సో తెలుగులో ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ,
సో మొదటి కండిషన్ ఏ డీలు కలిసి ఉండాలి, ఏ డీలు కలిసి ఉండాలి. ఓకే, సో అంటే మనం ఏం చెప్పచ్చు, ఏ డీలు కలిసి ఉండాలి అంటే ఓకే, సో దాన్ని మనం సపరేట్గా రాయొచ్చు, లేకపోతే ఈ కండిషన్సే మనకు ఉంటాయి. కాబట్టి మీరైతే ఎగ్జామ్లో నేను వచ్చేసి ఇదే కండిషన్స్ని ప్రతి క్వశ్చన్ దగ్గర నేను కాపీ చేసి పెట్టుకోగలను. కాబట్టి నాకు వెసులుబాటు ఉంది. కాబట్టి నేనైతే ఓకే, సో సపరేట్గా రాయాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఎగ్జామ్లో ఎలా రాయాలి అని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, ఏ మరియు డీలు కలిసి ఉండాలి అంటే మొదటి కండిషన్ నేను ఇలా రాసిస్తాను, ఏ డి. ఓకే, సో ఏడి కలిసి ఉండాలి. కాబట్టి ఏడి అనేది నేను ఇలా రాసేస్తాను అనమాట. ఓకే, అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి. సో తర్వాత రెండో కండిషన్ ఏమంటున్నాడు ఇక్కడ, రెండో కండిషన్ ఏమంటున్నాడు అంటే సి ఎస్తో కలిసి ఉండదు. అంటే సి ఎస్ వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉండరు అని చెప్పి అర్థం తీసుకురావడానికి సికి ఎస్కి ఇంకే ఆపోజిట్ యాంటోనిమ్. ఇంకే సో అంటే వ్యతిరేకము, సి వచ్చేసి ఎస్కి వ్యతిరేకం, ఎస్ వచ్చేసి సికి వ్యతిరేకం అనేటువంటి గుర్తు నేను తీసుకున్నాను అనమాట. ఓకే, సో తర్వాత వచ్చేసి మనకు మూడో కండిషన్ వచ్చేసి ఏమంటున్నాడు, మీరు ఎగ్జామ్లో ఏ విధంగా సాల్వ్ చేయాలి. కండిషన్స్ చదువుతారు బాగానే ఉంది, మన మైండ్లో మొత్తం కండిషన్స్ గుర్తుపెట్టేసుకోగలమా? ఒకవేళ అంత గుర్తుపెట్టుకునేటువంటి మెమరీ పవర్ అనేది ఉంటే అది రియల్లీ గాడ్స్ గిఫ్ట్ అని చెప్పి చెప్పచ్చు అనమాట. సో గుర్తుపెట్టుకోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోవడానికి కూడా కొంచెం టైం అనేది మనం తీసుకుంటామా? అది వేస్ట్ కాకుండా ఏం చేస్తామా అంటే మనం రఫ్ షీట్లోని ఈ విధంగా రాసేసుకుంటాం అనమాట. అంటే కండిషన్ యొక్క అర్థాన్ని మనము అక్షరాల రూపంలో లేకపోతే గుర్తుల రూపంలో పెట్టేసుకుంటున్నాం. ఓకే, సో దీన్ని దగ్గర పెట్టుకొని క్వశ్చన్ మనం ఆన్సర్ చేయడం చాలా సింపుల్ అయిపోతుంది అనమాట. సో మూడో కండిషన్ ఏంటి, ఎస్ మరియు టీలు కలిసి ఉండాలి, వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి. ఓకే, సో కలిసి ఉండాలంటే వాళ్ళిద్దరిని పక్క రాసి సర్కిల్ చుట్టేస్తున్నాను అనమాట. ఓకే, సో తర్వాత వచ్చేసి నాలుగో కండిషన్ ఏమంటున్నాడు, నాలుగో కండిషన్లో మనకు ఈతో కలిసి ఉండడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంటే బిఈ ఆపోజిట్గా ఉంటారు వీళ్ళిద్దరూ, అంటే ఒకరికొకరు వ్యతిరేకంగా ఉంటారు, వాళ్ళ ఆలోచనలు కలవు, వాళ్ళ ఇష్టాలు కలవు. ఓకే అన్నట్టు అనమాట. సో తర్వాత ఐదో కండిషన్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, సో ఐదో కండిషన్ వచ్చేసి డి పీతో కలిసి ఉండడు. ఓకే, సో డి కూడా పీతో కలిసి ఉండడు, డి సో పీతో కలిసి ఉండడు అంటే సో ఇంటూ మార్క్ అనేది నేను తీసేసుకున్నాను. సో తర్వాత వచ్చేసి మనకు సో 5 తర్వాత ఆరో కండిషన్ బి మరియు ఆర్లో కలిసి ఉండాలి. ఆరో కండిషన్ బి మరియు ఆర్లో కలిసి ఉండాలి. ఇంకే బి మరియు ఆర్లో కలిసి ఉండాలి. ఏడో కండిషన్ వచ్చేసి మనకి ఏమి ఇస్తున్నాడు ఇక్కడ, ఏడో కండిషన్ సి మరియు క్యూలు కలిసి ఉండాలి. సి క్యూలు కూడా కలిసి ఉండాలి. అంటే మనం రఫ్ షీట్ పైన ఈ విధంగా రాసేసుకోవచ్చు. ఇంకే లేకపోతే ఇదే కండిషన్స్ మనం చూసుకొని ఇంకే ఆన్సర్ కూడా చేయొచ్చు. ఒకవేళ ఆఫ్లైన్ పేపర్ అనుకోండి, ఆఫ్లైన్ ఎగ్జామ్ అనుకోండి, మన క్వశ్చన్ పేపర్ మన చేతిలోనే ఉంటుంది. ఆ ప్యాసేజ్ కింద కదా మనకు క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. ఇంకే ఆ పారాగ్రాఫ్ కింద మనకు క్వశ్చన్స్ ఇస్తుంటాడు. కాబట్టి ఈ కండిషన్ చదువుకుంటా కూడా మనం చేయొచ్చు, పెద్ద ఇంకే ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ అయినా కానీ మనకు కండిషన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా రాసుకోవాలంటే ఇంకే రాసుకోవచ్చు, లేకపోతే అవసరం అయితే లేదనమాట. వాటిని మనం చదివి అక్కడికక్కడికే ఆ క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ అనేది చేయొచ్చు అనమాట. సో చూద్దాం ఇక్కడ. సో మొదటి ప్రశ్న ఏమంటున్నాడు, ఇఫ్ దేర్ బి 5 బాయ్స్ ఇన్ ద టీమ్. ఓకే, ఇంకొకటి మనకి ఇక్కడ అరేంజ్మెంట్ చేయడం అయితే ఏముండదనమాట. ఈ కండిషన్స్ చదివి ఎలా అరేంజ్మెంట్ తీసుకోవచ్చు అనేది మాత్రము మనకు తెలియదు. మొత్తం అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, మొత్తం అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, టీమ్ని ఇంకే ఒక టీంలో ఎంతమంది ఉండాలి అని చెప్పి మాత్రమే మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొకటి ఈ కండిషన్స్ ఈ విధంగా రాసుకోవాలంటే రాసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదనమాట. ఓకే, సో ఇవి రాయకుండా కూడా మేము సాల్వ్ చేయగలము అంటే ఇంకా చాలా బెటర్ అనమాట. అలా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో పొద్దాక రాసుకుంటా ఉన్నా మనకు టైం అయితే వేస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఒకవేళ నేను కన్ఫ్యూజ్ అవుతాను ఇది రాసుకోకపోతే అన్న వాళ్ళు ఇంకే ఈ విధంగా రాసుకొని సాల్వ్ చేయడం వల్ల ఇంకే సో కొంచెం బెటర్ అనమాట. ఓకే, సో టైం అయితే వేస్ట్ అవుతుంది, నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఈ విధంగా రాయకుండానే ఇంకే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఉన్న కండిషన్ చూసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో మనకు మొత్తం వచ్చేసి 6 మంది అబ్బాయిలు ఉన్నారు, 5 మంది అమ్మాయిలు ఉన్నారు. తర్వాత వచ్చేసి ఒక టీంలో ఎంతమంది ఉన్నారు, సో 6 మంది ఒక టీంలో వచ్చేసి ఉండాలన్నమాట. 6 సభ్యులు కలగా ఒక టీంను మనము క్రింది నియమాలను పాటించి తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి సో చూద్దాం మొదటి ప్రశ్న.
సో ప్రతి ప్రశ్నకు కూడా ఆధారపడి మనం ప్రతి ప్రశ్న పైన ఆధారపడి ఆ ప్రశ్నలో ఇచ్చినటువంటి కండిషన్ బట్టి ఆధారపడి మనం టీమ్ని తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో చూద్దాం. ఇఫ్ దేర్ బి 5 బాయ్స్ ఇన్ ద టీమ్. సో ఫస్ట్ వచ్చేసి మనకి తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఒక టీంలో ఎంతమంది ఉండాలి? 6 మంది ఉండాలి. ఓకే, సో అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? 6 మంది ఉన్నారు. అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉన్నారు. ఇంకొకటి మనం ఏదైతే టీంని తీసుకోబోతున్నామో ఇంకే ఆ టీంలో ఎంతమంది ఉండాలంటే 6 మంది ఉండాలి. అంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిపి 6 మంది ఉండాలి. కానీ ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు తీసుకోవాలి ఈ 6 మందిలో అంటే ప్రతి క్వశ్చన్లో వాడే చెప్తాడనమాట. ఇంకే వాడు చెప్పిన దాన్ని బట్టి మనం తీసుకోవాలి. ప్రతి క్వశ్చన్లో మారిపోతుంది. ఈ 6 మందిలో ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు అనేది ప్రతి క్వశ్చన్లో మారిపోతుంది. దాన్ని బట్టి మనము అరేంజ్మెంట్ అనేది చేసుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనం పెట్టాలి. సో 5 బాలురు గల ఒక టీంలో ఇంకే ఉండగల ఒకే ఒక్క బాలిక ఎవరు అని చెప్పి అంటున్నాను అనమాట. సో మనకు వచ్చేసి అబ్బాయిలు ఎవరు అనేది ఆల్రెడీ తెలుసు. ఏ నుంచి ఎఫ్ వరకు 6 మంది ఉన్నారు కదా, ABCDEF 6 మంది. ఇంకే సో అబ్బాయిలు ఉన్నారు. అమ్మాయిలు వచ్చేసి ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉన్నారనమాట. PQRST. ఓకే, సో యూతో కూడా కలిపి అనమాట. సో అంతేనా? యూ వరకు తీసుకున్నాడా? PQRST. ఓకే, సో టీ వరకేనమాట. సో P నుంచి T వరకు మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. ఓకే, సో వీళ్ళలో వచ్చేసి మనకు అబ్బాయిలు ఎంతమంది ఉండాలి? ఈ 6 మందిలో అబ్బాయిలు 5 మంది ఉండాలి. సో అమ్మాయిలు ఒకే ఒక్క అమ్మాయి రావాలి. ఆ ఒక్క అమ్మాయి ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, సో మనం జాగ్రత్తగా గమనించాము అంటే ఓకే సి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు కండిషన్స్ ఏమన్నా ఇచ్చాడా? ఓకే, ఎస్. ఈ కండిషన్స్తోనే మన ఆన్సర్ అయితే ఓకే సో చేస్తామన్నమాట. సో చూద్దాం. ఎస్ మరియు టీలు కలిసి ఉండాలి. ఎస్ మరియు టీలు కలిసి ఉండాలి అంటున్నాడు కాబట్టి ఎస్ అనేది అయితే ఖచ్చితంగా ఈ ఆన్సర్కి ఇంకే ఈ క్వశ్చన్కి ఆన్సర్ కాదు. ఎందుకు? మనం ఒకే ఒక అమ్మాయిని తీసుకోవాలి. ఆ అమ్మాయి కనుక ఎస్ అయిందంటే ఎస్ వచ్చేసి ఖచ్చితంగా సింగిల్గా అయితే ఇంకే టీంలో ఉండదు. సో టీతో పాటు కలిసి ఉంటుందన్నమాట. కాబట్టి ఎస్ అనేది ఈ ప్రశ్నకి ఆన్సర్ అయితే కాదు. ఈ మూడిట్లో ఏదో ఒకటి అవ్వాలి. అది ఏంటనే మనము చూద్దాం. ఓకే, సో 5 మంది అబ్బాయిలు రావాలంటే 5 మంది అబ్బాయిలు రావాలంటే ఓకే సో మన కండిషన్ ఏంటి? అబ్బాయిలు ఏ మరియు డీలు కలిసి ఉండాలి. సో ఏ అనేటువంటి అబ్బాయి డి అనేటువంటి అబ్బాయి కలిసి ఉండాలి. ఏని కనుక తీసుకుంటే డీని ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, సో డీని కనుక తీసుకుంటే ఇంకే ఏ ఖచ్చితంగా ఇంకే ఉండాలన్నమాట. సో తర్వాత వచ్చేసి ఇంకా మనకేం చెప్తున్నాడో, సో తర్వాత నెక్స్ట్ కండిషన్ వచ్చేసి బి ఈతో కలిసి ఉండడు. అంటే బి ఈతో కలిసి ఉండడు అంటే బీని కనుక తీసుకుంటే ఈని తీసుకోకూడదు. ఓకే, ఈని కనుక తీసుకుంటే బీని తీసుకోకూడదు అని చెప్పి ఇంకే మనకు తెలుసు అనమాట. సో కాబట్టి బీఈని పక్కన పెడదాం. బీఈని పక్కన పెడదాం. ఓకే, సో బీఈని పక్కన పెట్టుకుంటే సో బీనే ఎందుకు పక్కన పెట్టాలి సార్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఇక్కడ చూసాము అంటే సి మరియు క్యూలు కలిసి ఉంటారు. అంటే సిని కనుక నేను తీసుకుంటే అబ్బాయిలో కనుక సిని కనుక తీసుకుంటే క్యూని తీసుకోవాలి. ఓకే, సో తర్వాత అబ్బాయిలో బి కనుక తీసుకుంటే సో ఆర్ అనేటువంటి అమ్మాయిని తీసుకోవాలి. కాబట్టి బీసీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరినై నేను తీసుకోవాలి. ఓకే, ఎందుకు? బీని సిని ఇద్దరిని కనుక తీసుకుంటే సితో పాటు క్యూ వస్తుంది, బీతో పాటు ఆర్ రావాలి. ఖచ్చితంగా ఇద్దరు అమ్మాయిలు అయిపోతారు. కానీ ఎంతమంది తీసుకోవాలి మనం ఇక్కడ? ఒక్క అమ్మాయిని తీసుకోవాలి. కాబట్టి ఈ బీలో సిలో ఎవరో ఒకరినే తీసుకోవాలి మనము. ఓకే, సో నేను బీని ఓకే సో తీసుకుంటున్నాను. బీని తీసుకుంటున్నాను. సో బీని తీసుకుంటే ఎవరిని తీసుకోవాలి? అమ్మాయిల్లో బీని తీసుకుంటే ఆర్ని తీసుకోవాలి. ఓకే, ఆర్ని తీసుకున్నాం, బాగానే ఉంది. ఇంకా అబ్బాయిలు ఎంతమంది రావాలి మనకి? 5 మంది రావాలి. సో 5 మందిలో మనకు సి అనేటువంటి వ్యక్తి ఓకే సో 5 మందిలో మనం ఎవరిని తీసుకోవాలి? బి తీసుకున్నాం కాబట్టి సి ఖచ్చితంగా తీసుకోకూడదు. ఎందుకు? సి తీసుకుంటే ఇంకొక అమ్మాయి కూడా రావాలి. సి తీసుకుంటే ఇంకొక అమ్మాయి వస్తుంది. సి తీసుకోకూడదు. బి తీసుకున్నాం కాబట్టి ఈ అనేటువంటి వ్యక్తిని కూడా తీసుకోకూడదు. ఓకే, సో ఇంక ఎవరిని తీసుకోవచ్చాయా అంటే ఎఫ్ అనేటువంటి వ్యక్తిని మాత్రమే తీసుకోవచ్చు. అబ్బాయిల్లోకి మనం 4 మాత్రమే తీసుకోగలుగుతున్నాం. ఎప్పుడు? బీని గనక తీసుకున్నప్పుడు. ఓకే, బీసీల్లో ఎవరో ఒకరిని తీసుకోవాలి. బీని కానీ సీని కానీ ఎవరో ఒకరిని తీసుకోవాలి. ఎందుకు? ఇద్దరిని తీసుకుంటే 2 అమ్మాయిలు వస్తారు కాబట్టి నేను బీని తీసుకొని చెక్ చేస్తున్నాను. బీ తీసుకుంటే 4 అబ్బాయిలను తీసుకోవడానికే నాకు వీలవుతుంది. ఈ 2 అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిలో నేను ఎవరో ఒకరిని తీసుకోవడం నాకు వీలు పడడం లేదు. బీని తీసుకున్నాను కాబట్టి ఈ అనేటువంటి అబ్బాయి ఇంకే వీలు పడడు. బీని తీసుకున్నాను కాబట్టి సి కూడా వీలు పడదు. ఎందుకు? ఇంకే బీసీలు తీసుకుంటే 2 అమ్మాయిలు వస్తారు కాబట్టి. ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటి అంటే బి
అనేటువంటి అబ్బాయిని గనక పక్కన పెడితే సో నేను వీళ్ళిద్దరిని కూడా తీసుకోవచ్చా లేదా, సిని ఓకే సో సిని ఈని తీసుకోవచ్చా లేదా. బి పక్కకు పోయింది కాబట్టి ఓకే సో ఇక్కడ వచ్చేసి మనకు ఆర్ కూడా పక్కకు పోతుంది అనమాట. ఆర్ను కూడా పక్కన పెట్టాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సిని ఎఫ్ని ఓకే సిని ఈని తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సిని ఈని తీసుకున్నాను. ఇప్పుడు ఎంతమంది అబ్బాయిలు వచ్చారు, ఏ డి సి ఎఫ్ ఈ మొత్తం ఓకే సో మనకు వచ్చేసి 5 మంది ఓకే అబ్బాయిలు వచ్చేసారు అనమాట. సో సి ఉన్నాడు కాబట్టి ఎవరు రావాలి, క్యూ రావాలి. సి ఉన్నాడు కాబట్టి క్యూ రావాలి. సో తర్వాత ఏకి డికి ఎఫ్కి ఓకే సో ఈకి అమ్మాయిల గురించి ఏదైనా కండిషన్ ఏమైనా చెప్పాడా, లేదు. కాబట్టి సి ఉంటే ఖచ్చితంగా క్యూ ఉండాలి. ఓకే సో ఇది మనకు డ్యామ్ షూర్ కండిషన్ అనమాట. మనకు ఆల్రెడీ చెప్తుంది కదా, సి మరియు క్యూలు కలిసి ఉంటారు. సి అనేటువంటి అబ్బాయిని తీసుకుంటే ఖచ్చితంగా క్యూ ఉండాలి. సో ఇప్పుడు ఏ ఉంటే ఏ అమ్మాయి ఉండాలి, ఏ అమ్మాయి ఉండకూడదు అనేది మనకు అనవసరం. ఓకే మనకు కంపల్సరీ కండిషన్ అయితే కాదు. డి తీసుకుంటే పలానా వాళ్ళతో ఓకే సో డి అనేది ఉంటుంది అని చెప్పి మనకేమీ చెప్పలేదు. ఇంకా ఎఫ్ఈ గురించి కూడా ఎఫ్ఈలు తీసుకుంటే పలానా అమ్మాయిని ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి మనకేమీ చెప్పలేదన్నమాట. ఓకే సో కాబట్టి సో నేను ఖచ్చితంగా సిని ఓకే సో ఈని తీసుకోవడం వల్ల నాకు అరేంజ్మెంట్ అనేది కంప్లీట్ అయింది. క్యూ అనేటువంటి ఓకే సో ఒక్క అమ్మాయిని తీసుకుంటాను, మిగతా వాళ్ళందరినీ అబ్బాయిలు తీసుకోవడానికి నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు. వాడు చెప్పినటువంటి కండిషన్ని ఫుల్ఫిల్ చేస్తున్నటువంటి సంతృప్తి పరుస్తున్నటువంటి ఓకే సో ఈ అరేంజ్మెంట్లో అమ్మాయి ఎవరంటే ఖచ్చితంగా క్యూవే కదా. కాబట్టి ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏమవుతుందంటే క్యూ అవుతుంది. ఈ ప్రశ్నకి క్యూ అనేది ఆన్సర్ అవుతుంది. సో చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఇఫ్ ఇంక్లూడింగ్ పి. సో పి అంటే ఎవరు, ఓకే సో గర్ల్ కదా, అంటే అమ్మాయి కదా. సో పి అనేటువంటి అమ్మాయి కనుక ఉండి ఓకే ఇఫ్ ఇంక్లూడింగ్ పి ద టీమ్ హ్యాస్ 3 గర్ల్స్. ఓకే సో మొత్తం 6 మంది ఉండాలి. ఈ 6 మందిలో ఎంతమంది అమ్మాయిలు ఉండాలని చెప్తున్నాడో 3 అమ్మాయిలు ఉండాలంట. సో మొత్తం ఒక టీంలో వచ్చేసి 6 మంది ఉండాలి. ఆ 6 మందిలో 3 అమ్మాయిలు ఉంటే సో ఎంతమంది అబ్బాయిలు ఉండాలి, ఓకే సో 3 అబ్బాయిలు ఉండాలి. రైట్, బాగానే ఉంది. సో పీతో కలిపి ఆ టీంలో 3 బాలికలు ఉన్నట్లయినా మిగిలిన టీం మెంబర్స్ ఎవరు. ఓకే సో మనం ఆప్షన్ని ఓకే ఎలిమినేట్ చేయడానికి ఈ కండిషన్స్ని ఉపయోగించవచ్చు, ప్లస్ ఈ కండిషన్ కూడా ఉపయోగించవచ్చు. అంటే ఏదన్నా ఒక ఆప్షన్లో 3 అబ్బాయిలు లేకపోయినా లేకపోతే 3 అమ్మాయిలు లేకపోయినా ఆ ఆప్షన్ పక్కన పెట్టచ్చా లేదా. ఎస్ ఓకే సో మనకు పీతో పాటు కలిపి అంటున్నాడు కాబట్టి మనకు ఆప్షన్లో ఇద్దరు అమ్మాయిలను ఇచ్చుంటాడు, కానీ అబ్బాయిలు మాత్రము 3 కనిపిస్తారనమాట. ఓకే పీతో పాటు కలిపి ఆ టీంలో 3 అమ్మాయిలు ఉండాలి అంటే మిగతా వాళ్ళు ఎవరు అన్నట్టు ఈ ప్రశ్నకి ఓకే సో అర్థం అనేది ఇచ్చాడనమాట. సో చూద్దాం, బీసీఎఫ్ 3 అబ్బాయిలు ఉన్నారనమాట. ఏడిఈ ఓకే సో 3 అబ్బాయిలు ఓకే ఉన్నారు. ఏడిబి ఓకే సో 3 అబ్బాయిలు ఉన్నారనమాట. బిఎఫ్ ఆర్ఎస్టీ ఓకే సో ఇక్కడ బి అనేటిది ఓకే సో అబ్బాయే, ఎఫ్ అనేటువంటి వ్యక్తి కూడా ఓకే సో అబ్బాయే అనమాట. సో కాకపోతే మనకు ఆర్ఎస్టీ అంటే 3 అమ్మాయిలు కదా. సో ఆల్రెడీ పీతో కూడా కలిపి 3 అమ్మాయిలు ఉండాలి, కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే 4 ఆప్షన్లో ఆర్ఎస్టీ డైరెక్ట్గా 3 అమ్మాయిలు ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు పీని కలుపుకుంటే 4 అమ్మాయిలు అయిపోతారు. అంటే క్వశ్చన్ని సాటిస్ఫై చేయట్లేదు 4వ ఆప్షన్ అని చెప్పి చెప్పచ్చా లేదా. ఎస్ ఖచ్చితంగా. ఇప్పుడు చూద్దాం, ఈ మిగతావి చూద్దాం మనము. ఓకే సో మిగతా వాటిలో 3 అబ్బాయిలు ఉన్నారు, 2 అమ్మాయిలు ఉన్నారనమాట. ఓకే సో పి ఉండాలి అని చెప్పి మెయిన్గా చెప్తున్నాడు. సో పి అనేటువంటి అమ్మాయి ఉండాలి అంటే పీకి సంబంధించి మనకి ఏదైనా కండిషన్స్ ఉన్నాయా లేదా అనేది మనము చెక్ చేసుకుందాం. ఓకే సో పి ఉండాలి అంటే డి అనేటువంటి వ్యక్తి రాకూడదు, ఇంకొకటి 3 కావాలి కదా. ఓకే 3 అమ్మాయిలు ఉండాలి. సో పి కలిసి ఉండదన్నమాట ఎవరితో, డితో. పి ఉంది అంటే డి అనేటువంటి వ్యక్తి రాడు. ఓకే సో ఇంకొకటి మనము ఎస్టీ కనుక తీసుకున్నాము అంటే ఎస్టీ కనుక తీసుకుంటే వాళ్ళిద్దరు కలిసి ఉంటారు కదా. ఓకే సో ఎస్టీని తీసుకుందాం. ఎస్టీ తీసుకుంటే ఈజీగా 3 అయిపోతారు కాబట్టి సో అబ్బాయిలను ఎవరు తీసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే ఎస్ ఉన్నాడు అంటే సి అనేటువంటి వ్యక్తిని మనము తీసుకోకూడదు. సో డీని తీసుకోకూడదు అంటే ఏని కూడా తీసుకోకూడదు కదా. ఓకే సో పీని తీసుకుంటున్నాము అంటే ఓకే డీని తీసుకోకూడదు. 5వ కండిషన్ ప్రకారము డి పీతో కలిసి ఉండదు. కానీ పీని ఇక్కడ తీసుకోవాలని చెప్పి క్వశ్చన్లో చెప్తున్నాడు కదా, పీని వచ్చేసి తీసుకోవాలని చెప్పి క్వశ్చన్లో చెప్తున్నాడు కాబట్టి పీని తీసుకున్నాను.
అమ్మాయిల సైడ్ పీని తీసుకున్నాడు కాబట్టి డి రాదు. ఏడీలు కలిసి ఉంటారు కదా మొదటి కండిషన్ ప్రకారం, కాబట్టి డి రాదు అంటే ఏ కూడా రాదు. ఇంకొకటి ఎస్టీని మిగతా ఇద్దరు అమ్మాయిలుగా తీసుకుంటున్నాను, ఎస్ ఉంటే సి రాదు కదా. ఇంకే మనకి ఏ కండిషన్, రెండో కండిషన్ ఎస్. సో ఇప్పుడు మనకు మిగతా వచ్చేసి అబ్బాయిలు ఎవరు ఉంటారని చెప్పి నేను చూస్తున్నాను. సో డి రాదు అంటే ఏ రాదు, సి రాదు. ఇంకే సో తర్వాత వచ్చేసి మనకు సో సి రాదు అంటే ఇక్కడ ఇంకే సో క్యూని మనము తీసుకోలేము, అది అవసరం కూడా లేదనమాట. ఇంకా అబ్బాయిలు ఎవరున్నారు మనకి, సో బి ఉంది. సో బి తీసుకుంటే ఈ తీసుకోగలమా, తీసుకోకూడదు. ఇంకే సో బి ఉన్నాడు, తర్వాత ఇంకే సో ఈ ఉన్నాడు, ఎఫ్ ఉన్నాడు. సో అంటే ఎస్టీని కనుక నేను ఇక్కడ తీసుకుంటే, ఇంకే ఎస్ టీ అనేటువంటి అమ్మాయిలను కనుక తీసుకుంటే నాకు ఇద్దరు అబ్బాయిలు మాత్రమే తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ముగ్గురు అయితే ఉన్నారు, ఇంకే ఇక్కడ ముగ్గురు ఎలిమినేట్ అయిపోతున్నారు, మనకు తీసుకోవడానికి ఛాన్సే లేదు. డీని సిని ఏని తీసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. మొత్తం 6 మందిలో ముగ్గురు తీసుకోకపోతే ఇంకొక ముగ్గురిని తీసుకోవచ్చు, కానీ బిఈ కలిసి ఉంటారు కదా. ఇంకే ఏ కండిషన్ చెప్తుంది, 4వ కండిషన్ చెప్తుంది. సో కాబట్టి ఈని కనుక తీసుకునే ఛాన్స్ ఉంటే పిఎస్టీ అనేటువంటి ఈ ముగ్గురు అమ్మాయిలు మనము ఆ టీంలో తీసుకోవచ్చు, కానీ బిఈ కలిసి ఉండరు కాబట్టి నేను ఇక్కడ ముగ్గురు అబ్బాయిలను తీసుకోలేకపోతున్నాను. ఎప్పుడు ఎస్టీని కనుక నేను తీసుకుంటే, పీతో పాటు ఎస్ టీ అనేటువంటి ఇద్దరు అమ్మాయిలు తీసుకుంటే, ఇప్పుడు నేనేం చేయాలి, ఎస్ టీని కాగుంటా, ఎస్ టీని ఇంకే సో కాగుంటా నేనేం చేస్తాను అంటే వేరే ఇద్దరిని తీసుకోవడానికి ట్రై చేస్తాను. అంటే ఇంకా ఖచ్చితంగా ఇంకొక ఇద్దరు ఎవరైతే ఉన్నారో 5 మందిలో వాళ్ళని తీసుకోవాలా, పి క్యూని తీసుకోవాలి, ఆర్ను కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు, మొత్తం ముగ్గురు అమ్మాయిలు రావాలి కాబట్టి. ఎస్టీని తీసుకునేటువంటి ఎస్ టీ అనేటువంటి ఇద్దరు అమ్మాయిలు తీసుకునే ఛాన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా పీతో పాటుగా క్యూని ఆర్ను కూడా తీసుకోవాలి. ఇప్పుడు క్యూకి ఆర్కి ఉన్నటువంటి కండిషన్స్ ఏంటో మనం చూద్దాం. లేకపోతే ఒకవేళ సో ఇదైతే కన్ఫామ్ కదా, ఖచ్చితంగా పీక్యూఆర్లను అయితే అమ్మాయిలుగా తీసుకోవాలి, పీతో పాటుగా క్యూని ఆర్ని తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మన ఆప్షన్లో సో పీ కాకుండా క్యూఆర్లో ఖచ్చితంగా ఉండాలా లేదా, ఎస్. అంటే ఎన్ని ఆప్షన్లో మనకు క్యూఆర్లో ఉందో చూస్తే మన ఆప్షన్ అనేది తక్కువ టైంలో అయిపోతుందా లేదా, ఖచ్చితంగా. సో క్యూఆర్ ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. సో క్యూఆర్ ఖచ్చితంగా ఉండాలి. సో ఈ ఆప్షన్లో ఉంది. ఇంకెక్కడన్నా క్యూఆర్ ఉందా ఈ 2 ఆప్షన్స్లో, లేదు. అంటే మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఈ విధంగా ఆప్షన్ కూడా ఎలిమినేట్ అనేది చేయొచ్చు. సార్ ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, పీక్యూఆర్ తీసుకున్నారు కాబట్టి ఆ అబ్బాయిలు బీసీలు బీసీఎఫ్లో ఉన్నారు కదా, వాళ్ళని ఏ విధంగా తీసుకున్నారు అని చెప్పి మీరు సో అడగచ్చు అనమాట. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్గా మన ఆన్సర్ చేయడం అయితే ఇదనమాట. ఫస్ట్ ఏం చేసాము, ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు అనేటువంటి కాన్సెప్ట్తో 4వ ఆప్షన్ని పక్కన పెట్టేసాం. తర్వాత ఏం చేసాము, పీ ఖచ్చితంగా ఒకళ్ళు ఉండాలని చెప్పి క్వశ్చనే చెప్తున్నాడు కాబట్టి పీ అనేటువంటి అమ్మాయిని తీసుకున్నారు. ముగ్గురు అమ్మాయిలు ఉండాలి, మొత్తము 6 మెంబర్స్ టీమ్స్లో సో ముగ్గురు అమ్మాయిలు ఉండాలి. ఆ అమ్మాయిలో పీ అనేటువంటి అమ్మాయి ఒకరు ఉన్నారు కాబట్టి పీతో పాటుగా ఎస్టీ తీసుకుంటే ముగ్గురు అబ్బాయిని తీసుకోవడం మనకు వల్ల కాలేదు కాబట్టి ఎస్టీ అనేటువంటి అమ్మాయిని ఇద్దరిని పక్కన పెట్టి క్యూఆర్ అనేటువంటి అమ్మాయిని నేను తీసుకున్నాను. ఎందుకు, అదొకటే నాకు ఉన్నటువంటి అవకాశం కాబట్టి ఖచ్చితంగా పీని పక్కన పెట్టాను అంటే క్యూఆర్ ఖచ్చితంగా ఆప్షన్లో ఉండాలి. ఎన్ని ఆప్షన్స్లో మనకు క్యూఆర్ ఉందా అని చూస్తే ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ సో ఫస్ట్ ఆప్షన్ మనం తీసుకున్నాం. సో ఇదే ఆన్సర్ని మనం జనరల్గా ఏ విధంగా రాబట్టచ్చు అంటే మీకు కాన్సెప్ట్ అనేది నేర్పించడం కోసం ఇలాంటి ప్రశ్నలు ఏ విధంగా మనము ఒకవేళ ఆప్షన్ షార్ట్ లిస్ట్ చేయడం వీలు కాకపోతే ఏం చేయాలి, నార్మల్ పద్ధతిలోనే చేసుకో వెళ్ళాలా లేదా, ఆ వేను కూడా ఆ మార్గాన్ని కూడా మీకు నేర్పించడం అనేది నేను ట్రై చేస్తాను. ఓకే, సో పీ ఉండాలి, క్యూ ఉండాలి, సో ఆర్ ఉండాలి. పీ ఉండాలి అంటే ఖచ్చితంగా డి ఉండకూడదు. సో డి ఉండకూడదు అంటే ఏ ఉండకూడదు, ఎందుకు, వీళ్ళిద్దరు కలిసి ఉంటారు కాబట్టి. తర్వాత క్యూ ఉండాలి అంటే సో క్యూ ఉండాలి అంటే సి ఉండాలి కదా, ఎందుకు, సి మరియు క్యూలు ఒక జంట కదా. సో ఏ జంట అని మీకు తెలుసు, నాకు తెలుసు. సో క్యూ సిలు ఖచ్చితంగా సో కలిసి ఉండాలి. సో కాబట్టి సిని నేను తీసుకోవాలి, అబ్బాయిల్లో సిని నేను తీసుకోవాలి. సో క్యూ ఉంది కాబట్టి నేను సి తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో తర్వాత ఆర్ ఉంది కాబట్టి బి మరియు ఆర్లు కలిసి ఉండాలి. ఆర్ తీసుకున్నానంటే ఖచ్చితంగా బిని తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు ఎవరు, మొత్తం 6 మంది అబ్బాయిల్లో ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు, ఇక్కడ ఒక ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ఇంకెంతమంది ఉండాలి, ఇద్దరు ఉండాలి. ఎవరు, ఈ అనేటువంటి వ్యక్తి, ఎఫ్ అనేటువంటి వ్యక్తి. బీని తీసుకున్నాను కాబట్టి ఈ తీసుకునేటువంటి ఛాన్స్ ఉందా ఈ కండిషన్ ప్రకారము, విడిచినటువంటి మెయిన్ కండిషన్ ప్రకారము, లేదు. అంటే ఈఎఫ్లో నేను ఎవరిని తీసుకోవాలి, ఇంకా ఎఫ్ తీసుకోవాలి.
ఓకే, సో అబ్బాయిల్లో BCFని తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు? అమ్మాయిల్లో PQRని తీసుకున్నాం కాబట్టి మిగతా కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవ్వాలంటే అమ్మాయిల్లో వచ్చేసి PQR రావాలి, BCF వచ్చేసి అబ్బాయిల్లో రావాలి. ఎప్పుడు? Pని కనుక ఆ ముగ్గురు అమ్మాయిల్లో ఒక్కరుగా తీసుకున్నటువంటి సందర్భంలో ప్రతి కండిషన్కి అరేంజ్మెంట్ మారిపోతుంది. జనరల్గా సాల్వ్ చేయాలంటే ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. ఒకరిని తీసుకున్నాం పీ వస్తుందంటే ఎవరు రాకూడదు. ఓకే, సో పక్కన పెట్టేసాం. ఇంకా ఎవరు రావచ్చు అని చెప్పి ఇక్కడున్న కండిషన్స్ కూడా మనము ఓకే సో అట్లా ఒకేసారి చూసుకుంటూ అరేంజ్మెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో కాబట్టి ఈ రెండో ప్రశ్నకైతే ఆన్సర్ వచ్చేసి మొదటి ఆప్షన్ సరి అయినటువంటి ఆన్సర్ అవుతుందన్నమాట, BCF QR. సో ఇక్కడ P కూడా ఉండాలి కానీ ఆప్షన్లో P ఇవ్వలేదు. అంటే దాని అర్థం ఏంటి అంటే Pతో పాటు కలిపి ఓకే సో వీళ్ళందరూ కూడా ఉండాలి. లేకపోతే Pని పక్కన పెట్టామంటే ఇంకెవరు రావచ్చు అనే విధంగా ఆప్షన్స్ ఇచ్చాడనమాట. అంతేకాని ఇక్కడేమీ కన్ఫ్యూజన్ అయితే ఏం లేదనమాట. సో చూద్దాం తర్వాత మూడో ప్రశ్న. సో మూడో ప్రశ్న వచ్చేసి మనకు ఏమంటున్నాడు? ఇఫ్ ద టీమ్ ఇంక్లూడింగ్ C కన్సిస్ట్ ఆఫ్ 4 బాయ్స్. ఓకే, మొత్తం 6 మంది ఓకే సో టీంలో 4 అబ్బాయిలు ఉండాలంట. 4 అబ్బాయిలు ఉండాలి. సో ఈ 4 అబ్బాయిల్లో కూడా ఎవరు ఉండాలి? మెయిన్గా C ఉండాలని చెప్పి చెప్తున్నాడు. అంటే 2 అమ్మాయిలే కదా రావాలి. ఇప్పుడు మనకి 2 అమ్మాయిలు రావాలి. రైట్, బాగానే ఉంది. సో ఇది మనకి ఇచ్చినటువంటి కండిషన్. ద మెంబర్స్ ఆఫ్ ద టీమ్ అదర్ దాన్ CR. Cతో కలిపి ఆ టీంలో 4 బాలులు ఉన్నట్లయితే C కాకుండా ఆ టీంలో ఉన్న మిగిలిన మెంబర్స్ ఎవరు అంటే Cని పక్కన పెడితే మిగతా 5 మంది ఎవరు వస్తారు అని చెప్పి అంటున్నాడు అనమాట. సో ఇక్కడ 4 అబ్బాయిలు ఉండాలి, 2 అమ్మాయిలు ఉండాలి. ఈ కండిషన్ కూడా మనం మర్చిపోకూడదు. అబ్బాయిల్లో వచ్చేసి ఖచ్చితంగా C ఉండాలి. ఇప్పుడు Cకి సంబంధించినటువంటి కండిషన్ మనం గమనించాము అంటే C ఉంటే ఖచ్చితంగా Q ఉండాలి. సో C ఉంటే ఖచ్చితంగా ఓకే సో Q అనేటువంటి అమ్మాయి ఉండాలి. ఇంకొక కండిషన్ C Sతో కలిసి ఉండదు. ఓకే, సో C కనుక తీసుకుంటే అమ్మాయిల్లో Sని మనము తీసుకోకూడదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఓకే S రాకపోతే T కూడా రాదు కదా. S రాకపోతే T కూడా రాదనమాట. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేసి ఇంకా ఒక అమ్మాయిని తీసుకున్నాం కాబట్టి ఇంకెంతమంది ఉన్నారు? 6P అనేటువంటి 2 ఓకే అమ్మాయిలు ఉన్నారనమాట. ఈ 2లో కూడా ఎవరో ఒకరిని మాత్రమే తీసుకోవాలి. కానీ మనం ఈజీగా ఎవరిని తీసుకోవచ్చు? Rని తీసుకుంటే Bని తీసుకోవచ్చు అని చెప్పి మనకు చాలా సింపుల్గా తెలుసు. ఓకేనా, సో ఇప్పుడు Bని తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా 2 అబ్బాయిలు రావాలంటే నేను ఎవరిని తీసుకోవచ్చు? B వస్తుంది కాబట్టి ఖచ్చితంగా Eని తీసుకోకూడదు. ఓకే, సో Fని తీసుకోవచ్చా? Fని తీసుకోవచ్చు. Fని తీసుకున్నాను అంటే ఓకే 3 అబ్బాయిలు అవుతున్నారు. నాకు ఎంతమంది రావాలి? ఓకే, ఎంతమంది రావాలి అంటే 4 రావాలి. ఓకేనా, సో ఇప్పుడు BCF తీసుకొని ADలో ఎవరో ఒకరిని తీసుకుంటామా? లేదు. వచ్చేసి ఇంకే BCFని కనుక తీసుకున్నాము అంటే 3 మాత్రమే అబ్బాయిలు అవుతున్నారు. ఇప్పుడు 4వ అబ్బాయి తీసుకోవాలంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఖచ్చితంగా ఈయనైతే తీసుకోలేం కాబట్టి ఏడీల్లో ఎవరో ఒకరిని తీసుకోవాలి. ఎవరో ఒకరిని తీసుకోవడం కుదురుతుందా? కుదరదు. మొదటి కండిషన్ ఏం చెప్తుంది? ఏని తీసుకుంటే డీని కూడా తీసుకోవాలి. అలాంటప్పుడు ఎంతమంది అవుతారు? 5 మంది అవుతారు. కాబట్టి ఇక్కడ Fని తీసుకుంటే నాకు తేడా కొడుతుంది. కాబట్టి నేనేం చేస్తాను అంటే Fని పక్కన పెట్టేస్తాను. Fని పక్కన పెట్టేసి నేను డీని తీసుకుంటాను అనమాట. ఓకే, సో డీని తీసుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా P అనేటువంటి వ్యక్తి రాకూడదు. ఇప్పుడు 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు కాంబినేషన్ వచ్చేసి మనకు సరిపోతుందా లేదా? ఎస్. ఓకే, అంటే ADBC లేకపోతే ABCD QR అనేటువంటి వ్యక్తులు ఓకే ఉండాలి. ABCD QR అనేటువంటి వ్యక్తులు రావాలి. సో వస్తుందా మనకి ఇక్కడ? ఓకే, సో మనం ఎవరిని పక్కన పెట్టాలి? Cని పక్కన పెట్టాలన్నమాట. ఎందుకు? Cని పక్కన పెట్టిన తర్వాత మిగతా వాళ్ళని మాత్రమే మనకు ఆప్షన్లో చూపిస్తుంది. అదే మనకు BCAD ABCD QR చూసామంటే ఆప్షన్లో లేదు. ఓకే, పోనీ నన్ ఆఫ్ దిస్ ఉందంటే లేదు. ఎందుకంటే మనం తీసుకోవడం రాంగ్ అవుతుంది అనమాట. Cని పక్కన పెడితే ABD QR ఏ ఆప్షన్లో ఉంది? ABD QR అంటే మనకు సెకండ్ ఆప్షన్లో
కరెక్ట్గా ఇచ్చాడు. ఓకే, సో జాగ్రత్తగా గమనించండి. ఎవరిని తీసుకుంటే ఎవరిని పక్కన పెట్టాలి, ఎవరిని పక్కన పెడితే ఎవరిని తీసుకోకూడదు, ఎవరిని తీసుకోవాలని చెప్పి కొంచెం జాగ్రత్తగా మనము అనలైజ్ చేసి చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేయడానికి ఏమన్నా ఉందా? సిని కంపల్సరీ తీసుకోవాలి కాబట్టి సి వస్తే ఎస్ రాదు అని చెప్పి మనకు తెలుసు. ఓకే, ఎస్ అనేది ఎక్కడన్నా ఉందా? ఏ ఆప్షన్లో కూడా లేదు ఎలిమినేట్ చేయడానికి. సో తర్వాత సిని తీసుకుంటే క్యూ ఉండాలి. సో పోనీ క్యూ వచ్చేసి ఎన్ని ఆప్షన్లో ఉందంటే అన్ని ఆప్షన్లో ఉంది. ఇక్కడ మనకు ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? లేదు. సో మిగతా కండిషన్ మనం చూడాలన్నమాట. ఏ ఉంటే డి ఉండాలి. ఇంకే తర్వాత ఎస్ ఉంటే టీ ఉండాలి. ఎస్ఐ కనిపించట్లేదు కాబట్టి పక్కన పెట్టేస్తాం. సో తర్వాత ఏడి కలిసి ఉండాలి. ఇంకే సో ఏడి వచ్చేసి ఈ ఆప్షన్లో కలిసి ఉంది. సో ఇక్కడ కూడా కలిసి ఉంది, ఇక్కడ కలిసి ఉంది. ఓకే, సో ఇక్కడైతే మనకు లేదనమాట ఫోర్త్ ఆప్షన్లో. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ కూడా ఓకే సో మనకు షార్ట్ లిస్ట్ అవుతుంది. తర్వాత డి వచ్చేసి పీతో రాకూడదు. సో డి వచ్చేసి పీతో రాకూడదు కాబట్టి ఆ కండిషన్ బట్టి ఫస్ట్ ఆప్షన్ని పక్కన పెట్టచ్చు. సో తర్వాత మనకి ఈ గురించి ఓకే సో బిఈలు కలిసి రాకూడదు. ఓకే, సో బి అండ్ ఈలు కలిసి అయితే ఉండకూడదు. సో తర్వాత ఇంకేదన్నా మనకు కండిషన్ ఉందా? సో సెకండ్ ఆప్షను, థర్డ్ ఆప్షన్ మిగులుతున్నాయి. ఈ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్లో ఏ తీసుకుంటే డి తీసుకోవాలి. ఓకే, సి వచ్చేసి ఎస్తో రాదు, బి వచ్చేసి ఈతో ఓకే సో రాదు, కరెక్టే. బి ఉన్నప్పుడు ఓకే సో తర్వాత డి గురించి ఇంకేమైనా ఇచ్చాడు మనకి, డి పీతో ఓకే ఉండదు, సి మరియు క్యూలు ఓకే సో ఇక్కడ క్యూ ఉంది కాబట్టి సి ఉండాలి ఖచ్చితంగా, కాబట్టి ఈ ఆప్షన్ కూడా పక్కన పెట్టచ్చు. ఓకే, సో కండిషన్స్ మనం చూసినప్పుడు కూడా మనకు ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ అవుతున్నాయి. కాకపోతే ఈ కండిషన్స్ మన బ్రెయిన్లో ఎంత స్ట్రాంగ్గా ఓకే సో ఉంటాయి అనే దాన్ని బట్టి మన ఈ ఆప్షన్స్ వచ్చేసి ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. సో ఒకటి జనరల్ ప్రొసీజర్లో చెప్పాను, తర్వాత వచ్చేసి ఆప్షన్స్లో ఏ విధంగా ఎలిమినేట్ చేయొచ్చు అనేది కూడా చెప్పాను. సో ఇక్కడ మనం ఏ విధంగా ఎలిమినేట్ చేసాము అంటే ఓకే సో క్యూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓకే సో సి ఉండాలి, కానీ ఇక్కడ సి వచ్చేసి మనకు లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సో సెకండ్ ఆప్షన్ పక్కన పెట్టాము అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చేసి క్యూ ఉంది కాబట్టి సి లేదు, ఇక్కడ మనకు వచ్చేసి ఫోర్త్ ఆప్షన్లో సి ఉంది కాబట్టి క్యూ లేదు అని చెప్పి ఓకే ఎలిమినేట్ చేయొచ్చు. లేకపోతే బిఈలు కలిసి ఉన్నాయి కానీ కలిసి ఉండవు కదా, ఆ విధంగా కూడా మన ఆప్షన్ని ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట. ఓకే, సో చూద్దాం తర్వాత క్వశ్చన్, 4వ క్వశ్చన్. సో 4వ క్వశ్చన్, ఈ 4 members ఇంక్లూడింగ్ ఈ హ్యావ్ టు బీ బాయ్స్. ఓకే, సో మొత్తం 6 మందిలో మరలా 4 అబ్బాయిలు అంటున్నాడు అనమాట. మొత్తం 6 మంది ఉండాలి, ఈ 6 మందిలో 4 అబ్బాయిలు, కానీ ఈసారి ఈ అనేటువంటి అబ్బాయిని తీసుకోవాలి. ఈ 4లో కంపల్సరీ ఒక వ్యక్తి ఈ అనేటువంటి వ్యక్తిని మనం తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో తర్వాత సో మనకు 4 అబ్బాయిలు అయితే 2 అమ్మాయిలు కంపల్సరీ అవ్వాలి. ఓకే, సో ఖచ్చితంగా అవ్వాలన్నమాట. సో చూద్దాం. సో ఈ ఖచ్చితంగా ఉండాలి. సో ఈ హ్యావ్ టు బీ బాయ్స్ ద మెంబర్స్ అదర్ దాన్ ఈ. సో ఈ కాకుండా మిగతా వాళ్ళు ఎవరు వస్తారు అని చెప్పి అంటున్నాడు అనమాట. ఈతో కలిపి ఒక టీంలో, ఆ టీంలో 4 బాలుర్లు ఉన్నట్లయితే ఈ కాకుండా ఆ టీంలో మిగిలిన మెంబర్స్ ఎవరు అని చెప్పి అంటున్నాడు. ఓకే, సో చూద్దాం. ఎస్ కనుక ఉంటే సి ఉండకూడదు, ఏ ఉంటే డి ఉండాలి. ఓకే, సో తర్వాత వచ్చేసి సో సి ఉంటే ఎఫ్ ఉండాలి. ఓకే, సో బి ఉంటే ఈ ఉండద్దు. ఓకే, సో ఏ ఉంటే డి ఉండాలి, సి ఉంటే ఓకే సో క్యూ ఉండాలి. సో కండిషన్స్ అయితే సరిపోతున్నాయి మనకు. ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి అయితే సో ఛాన్సెస్ తక్కువగానే కనిపిస్తున్నాయి నాకైతే. ఓకే, సో కాబట్టి నేనేం చేస్తాను, నార్మల్ ప్రొసీజర్లో ట్రై చేస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ అబ్బాయిని మనము ఈని తీసుకుంటున్నాం కాబట్టి ఈతో సంబంధించి మనకు అమ్మాయిల గురించి ఏమన్నా తెలుసా? ఈ 4 members ఇంక్లూడింగ్ ఈ హ్యావ్ టు బీ బాయ్స్ ద మెంబర్స్ అదర్ దాన్ ఈ. అంటే ఈ తీసుకుంటున్నాం కాబట్టి అబ్బాయిల్లో బీని తీసుకోము అంటే అమ్మాయిల్లో ఎవరిని తీసుకోకూడదు కంపల్సరీ. బి రాకపోతే ఎవరు రారు? ఆర్ అనేటువంటి అమ్మాయి రాదు. ఓకే, సో ఇంకా మనకు ఉన్నటువంటి ఛాన్సెస్ ఎవరు అంటే PQ. ఓకే, సో PQ. ఓకే, సో PQ అయినా రావాలి లేకపోతే ST అయినా రావాలి. ఎందుకు? ఎస్ టీలు ఇద్దరు కూడా కలిసి వస్తారు కాబట్టి నేను S అండ్ T కాంబినేషన్ పక్కన పెట్టాను. ఓకే, సో PQ కాంబినేషన్ని చెక్ చేస్తాను. ఇప్పుడు P వస్తుందంటే ఎవరిని తీసుకోవాలి? డీని తీసుకోకూడదు. ఓకే, సో P వస్తుంది అంటే డీని తీసుకోకూడదు అంటే ఏని కూడా తీసుకోకూడదు. ఎందుకు? వీళ్ళిద్దరు కలిసి వస్తారు కాబట్టి. ఓకే, సో తర్వాత ఇంకా అబ్బాయిలో మనం ఎవరిని తీసుకోవచ్చు? మొత్తం 6 మందిలో ఈ అనేటువంటి ఒక అబ్బాయి ఇక్కడున్నాడు, 3 వచ్చేసి ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా ఛాన్సెస్ ఎవరున్నాయి మనకి? సో సి. ఓకే, సో సి అనేటువంటి వ్యక్తి,
ఎఫ్ అనేటువంటి వ్యక్తి మాత్రమే ఉన్నారు. అంటే ముగ్గురు అబ్బాయిలు మాత్రమే తీసుకోవడానికి ఛాన్స్ వస్తుంది ఎప్పుడు పీని క్యూని కనుక తీసుకుంటే. అదే నేను ఎస్టీ తీసుకుంటే ఇంకా వేరే ఛాన్స్ ఏముందంటే ఖచ్చితంగా ఎస్టీని తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎస్టీ కనుక తీసుకుంటే ఎస్ అండ్ టీ ఖచ్చితంగా నేను తీసుకుంటే ఓకే. సో ఎస్ అండ్ టీ ఎన్ని ఆప్షన్స్లో ఉందో చూడండి. ఫస్ట్ ఒకే ఒక ఆప్షన్లో ఉంది, అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుందా లేదా? ఖచ్చితంగా. ఓకే. సో ఎస్ అండ్ టీ ఓకే, ఎస్ టీలు ఖచ్చితంగా రావాలి కాబట్టి ఎందుకు పీక్యూ అనేది ఛాన్స్ లేదు. ఇంకొకటి ఆర్ అనేది అస్సలు తీసుకోకూడదు. ఎందుకు? ఓకే. సో ఆర్ ఎందుకు తీసుకోకూడదు అని చెప్పి మనము బీని తీసుకోకూడదు కాబట్టి. ఓకే. ఈ వచ్చినప్పుడు బీ రాకూడదు కాబట్టి, బీ రాకపోతే ఆర్ రాదు కదా. ఓకే. సో కాబట్టి నేనేం చేస్తున్నాను, ఇంకా పీక్యూ ఉన్నారు, ఎస్ టీ ఉన్నారు. పీక్యూని వచ్చేసి మనం విడివిడిగానే తీసుకోవచ్చు, కానీ ఎస్ టీని ఉమ్మడిగా మాత్రమే తీసుకోవాలి కాబట్టి నేను ఫస్ట్ పీక్యూని ఓకే. సో చెక్ చేస్తే ఇక్కడ అబ్బాయిల్లో నలుగురిని తీసుకోవడానికి మనకు వీలు కుదరడం లేదనమాట. అంటే ఈతో పాటు కలిపి ఇంకా ముగ్గురిని మనం తీసుకోవాలి. సో వీలైతే పడడం లేదు కాబట్టి పీక్యూని పక్కన పెట్టేశాం. సో ఇంకున్నటువంటి కాంబినేషన్ అంటే ఎస్టీ మాత్రమే రావాలి, ఎస్ టీ అనేటువంటి వీళ్ళిద్దరు మాత్రమే రావాలి. వీళ్ళిద్దరు రావాలి అని సో ఆప్షన్స్లో చూసినప్పుడు ఏ ఆప్షన్లో మనకుంది? ఒకే ఒక ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో మాత్రమే అలా ఉంది. కాబట్టి నేను ఆన్సర్ ఏం పెడతాను? సెకండ్ ఆప్షన్ అని చెప్పి టక్కన పెట్టేస్తాను. ఓకే. మిగతా వాటిలో ఎస్టీ లేరు కాబట్టి. సో అది కరెక్టా కాదని చెప్పి మనం జనరల్ ప్రాసెస్లో చెక్ చేసుకోవాలనుకుంటే ఓకే. సో చెక్ చేసుకోవచ్చు. సో చూద్దాం. సో ఇక్కడ ఈ అయితే ఉండాలి, ఈ అయితే ఉండాలి. ఓకే. సో ఈ అయితే ఉండాలి, ఆర్ రాకూడదు. ఓకే. సో ఈ ఉండాలి కాబట్టి బీ రాకూడదు, బీ రాకూడదు అంటే ఇంకే ఆర్ రాకూడదు అని చెప్పి మనకు అర్థమైంది. సో తర్వాత వచ్చేసి ఎస్ టీ వస్తున్నారు కాబట్టి సో ఎస్ టీలు కలిసి ఉండారు. ఓకే. సో సి వచ్చేసి ఎస్తో కలిసి ఉండదు కాబట్టి ఎస్ వచ్చినప్పుడు నేను సీని కూడా తీసుకోకూడదు. సో సీని తీసుకోకపోతే ఇంకెవరిని తీసుకోవచ్చు? ఏ డీని తీసుకోవచ్చు, ఎఫ్ను కూడా తీసుకోవచ్చు కదా. ఎఫ్ను కూడా తీసుకోవచ్చు. ఏ డీల్లో సో డి వచ్చేసి పీతో కలవదనమాట. సో పీ లేదు. ఓకే. సో పీ లేదు, సో పాసిబుల్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎఫ్కి గర్ల్స్కి సంబంధించి ఏమన్నా కండిషన్ ఉందా? లేదు. సో కాబట్టి నలుగురు అబ్బాయిలని నేను తీసుకోగలుగుతున్నాను, ఇద్దరు అమ్మాయిలని తీసుకోగలుగుతున్నాను. ఓకే. సో ఇప్పుడు ఎస్టీ అనేటువంటి ఈ ఇద్దరు అమ్మాయిని తీసుకున్నప్పుడు కాబట్టి ఖచ్చితంగా ఏడిఎఫ్ ఎస్టీ సరిపోతుందా? ఈని పక్కన పెట్టినప్పుడు ఏడిఎఫ్ ఎస్ టీ. ఓకే. సో సరిపోతుందా లేదా? ఎస్. ఓకే. సో ఈ విధంగా కొంచెం స్మార్ట్గా ఆలోచించి కూడా మనము ఆన్సర్ అనేది చేయొచ్చు. కాకపోతే మనం మెయిన్గా ఏం చేయాలంటే ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన బ్రెయిన్లో స్టోర్ చేయడానికి ట్రై చేయాలి. చదివేటప్పుడే కొంచెం స్ట్రాంగ్గా చదువుకొని మన మైండ్కి ఎక్కించుకోవాలి. అప్పుడు మనం ఈజీగా ఆప్షన్స్ అని ఎలిమినేట్ చేయొచ్చు, అరేంజ్మెంట్ అయినా మనము చేయొచ్చు. ఓకే. ఎవరు వస్తే ఎవరు రాకూడదు, ఎవరు ఓకే రానప్పుడు ఎవరిని తీసుకోవాలి అనే విధంగా మనకు ఓకే కొంచెం సో లాజికల్గా మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో చూద్దాం. ఐదవ ప్రశ్న, ఫస్ట్ ప్రాబ్లంకే ఐదో ప్రశ్న అనమాట. ఈ 4 members హ్యావ్ టు బి గర్ల్స్, నలుగురు వచ్చేసి అమ్మాయిలు ఉండాలంట. ఓకే. సో ద మెంబర్స్ ఆఫ్ ద టీమ్ ఆర్, అంటే మొత్తం టీం ఎంతమందిని తీసుకోవాలి అంటే మనకు అదైతే ఫిక్స్డ్. మొత్తం ఎంతమంది ఉండాలి? టీంలో 6 మంది ఉండాలి. ఈ 6 మందిలో నలుగురు వచ్చేసి అమ్మాయిలు ఉండాలి అని చెప్తున్నాడు. అంటే ఖచ్చితంగా 2 అబ్బాయిలు ఉండాలి. ఓకే. సో మనకు నలుగురు అమ్మాయిలు ఉండాలంటే ఖచ్చితంగా ఎస్ టీని కూడా తీసుకోవాలా లేదా? ఎందుకు? మిగతా ముగ్గురిని చూసాము అంటే పీక్యూఆర్ ఉన్నారు కదా, పీక్యూఆర్ ఎస్టీ మొత్తం 5 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ 5 మందిలో మనకు నలుగురు అమ్మాయిలు కావాలి అంటే ఖచ్చితంగా ఎస్ని టీని పక్కనైతే పెట్టలేము. సో అవునా కదా, ఎస్ని టీని ఖచ్చితంగా మనం పక్కన పెట్టలేము. ఎందుకు? మిగతా వాళ్ళు ముగ్గురే కాబట్టి. ఓకే. వీళ్ళిద్దరిని పక్కన పెట్టామంటే మిగతా ముగ్గురే ఉంటారు కాబట్టి నలుగురు అమ్మాయిలు తీసుకునేటువంటి అవకాశం మనకి ఎట్టి పరిస్థితులు రాదు. ఓకే. ఎస్ టీలో ఎవరినొకరిని తీసుకుందామా? లేదు. కండిషన్ ఏం చెప్తుంది? సో ఎస్ మరియు టీలు కలిసి ఉండాలి, వాళ్ళిద్దరిని విడదీయలేమన్నమాట. సో కాబట్టి ఎస్ ఉంటే అబ్బాయిల్లో ఎవరు రాడు? ఎస్ ఉంటే సి రాకూడదన్నమాట. ఓకే. సో సి రాకూడదు. ఇంకొకటి సి రాకపోతే ఎవరు రారు? క్యూ అనేటువంటి అమ్మాయి రాదు. ఇప్పుడు మిగతా 2 అమ్మాయిలు ఎవరనేది మనకు అర్థమైపోతుందా లేదా? ఎస్ పి ఆర్. సో పీకి సంబంధించినటువంటి కండిషన్ ఏంటి? పి డితో కలిసి ఉండదు, లేకపోతే డి పితో కలిసి ఉండదు అనమాట. కాబట్టి ఇక్కడ డి అనేటువంటి సో అబ్బాయిని తీసుకోకూడదు.
సో డి అనేటువంటి అబ్బాయిని తీసుకోకూడదు. డీని తీసుకోకపోతే ఏను కూడా తీసుకోలేం. ఎందుకు, వీళ్ళిద్దరుగా ఒక జంట కదా. ఓకే, సో కాబట్టి ఏని తీసుకోకూడదు, డీని తీసుకోకూడదు అంటే ఏను కూడా మనం తీసుకోకూడదు. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇంకా ఎవరున్నారు మనకు, ఆర్కి సంబంధించినటువంటి కండిషన్ అనమాట. ఓకే, సో ఆర్ వస్తుంది కాబట్టి ఎవరిని తీసుకోవాలి నేను, అబ్బాయిల్లో ఖచ్చితంగా బిని తీసుకోవాలి. సో ఆర్ని తీసుకోవాలి కాబట్టి బీని, ఓకే, సో నేను తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. బి తీసుకుంటున్నాను అంటే ఈని తీసుకోకూడదు. ఓకే, ఏని తీసుకోకూడదు. 6 మంది అబ్బాయిలో సిని తీసుకోకూడదు, డీని తీసుకోకూడదు, ఏని తీసుకోకూడదు, ఈని తీసుకోకూడదు అంటే ఇంకా ఎవరుంటారు, ఖచ్చితంగా ఎఫ్నే కదా మనం తీసుకోవాలి. ఓకే, సో లేకపోతే ఎస్టీ పిఆర్ అనేటువంటి ఈ 4 అమ్మాయిలు ఏ ఆప్షన్లో ఉన్నారని కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, సో ఎస్టీ పిఆర్, సో పిఆర్ ఎస్టీ అనే చూడొచ్చు. పిఆర్ ఎస్టీ, ఓకే, ఎన్ని ఆప్షన్లో ఉన్నాయి, పిఆర్ ఎస్టీ. సో ఒకే ఒక ఆప్షన్లో ఉంది కాబట్టి మనం ఆప్షన్ కూడా షార్ట్ లిస్ట్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూస్తే సో పిఆర్ఎస్టీ ఉందా, ఓకే, సో పిఆర్ఎస్టీ, ఓకే, లేదు, క్యూ ఖచ్చితంగా రాకూడదు. సో ఇక్కడ పిఆర్ఎస్టీ ఉంది, సో సెకండ్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ పిఆర్ఎస్టీ ఉందా, క్యూ రాకూడదు, క్యూ వస్తుంది, క్యూ రాకూడదు, క్యూ వస్తుంది. ఓకే, సో దీంతో అయినా మనం ఆప్షన్ అయినా, ఓకే, సో ఎలిమినేట్ చేయొచ్చు. క్యూ రాకూడదు కాబట్టి క్యూ వచ్చేసి మనకు థర్డ్ ఆప్షన్ వస్తుంది, ఓకే, ఫోర్త్ ఆప్షన్ వస్తుంది కాబట్టి ఆ 2 పోతాయి. ఇంకొకటి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి, ఓకే, ఫస్ట్ ఆప్షన్లో కూడా క్యూ అనేది రాకూడదు కానీ క్యూ అనేది వస్తుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ మాత్రమే మిగులుతుంది. మనం ఫైనల్ అరేంజ్మెంట్ చేసినా కానీ, ఓకే, సో వచ్చేది బిఎఫ్ ఎస్టీ, ఓకే, సో పిఆర్ లేకపోతే పిఆర్ ఎస్టీ అని చెప్పొచ్చు అనమాట. ఆర్డర్ అటు ఇటు అయినా మనకు వచ్చేటువంటి నష్టం అయితే ఏమీ లేదు. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ అయితే మనకు సెకండ్ ఆప్షన్ అనేది అవుతుంది.